హలో ఎవ్రీవన్. ఏపీ, తెలంగాణలో డిఎస్సి, టెట్‌కి ప్రిపేర్ అయ్యేటటువంటి యాస్పిరెంట్స్‌కి 10థ్ క్లాస్‌కి సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ న్యూట్రిషన్. ఈ చాప్టర్‌లో మనకి ముఖ్యమైనటువంటి బిట్స్‌ని ఇక్కడ మీకు ఇవ్వటం జరిగింది. ఇవన్నీ ముఖ్యమైనటువంటి ఖాళీల రూపంలో ఇవ్వటం జరిగింది. ఇవి ఖచ్చితంగా మీకు రాబోయేటటువంటి టెట్ డిఎస్సిలో మీకు 100% యూజ్ అవుతాయి. ఇవి 10వ తరగతి బయాలజీలో ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్ న్యూట్రిషన్‌కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్. ఇవి ఎస్‌జిటి, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్, టీజీటీ, పీజీటీకి తర్వాత టెట్‌కి కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉన్నటువంటి బిట్స్. సో, దీంట్లో లేట్ లేకుండా మనం బిట్లలోకి వెళ్దామండి. సో, ఫస్ట్ బిట్టు, పేగులో బ్యాక్టీరియా తయారు చేసేటటువంటి విటమిన్ ఏది? దీనికి సరైన సమాధానము సైనుకోబాలమిన్. ఫోటోసింథసిస్‌లో కిరణజన్య సమయక్రియలో చివరి ఉత్పత్తి ఏది? కార్బోహైడ్రేట్, ఆక్సిజన్, నీరు. కిరణజన్య సమయక్రియ సమీకరణం 6CO2 + 12H2O గివ్స్ C6H12O6 + 6O2 + 6H2O. కిరణజన్య సమయక్రియ జరిగే స్థలము క్లోరోప్లాస్ట్ లేదా హరిత రేణువులు. గ్రానాలో జరిగేటటువంటి చర్యలు ఏమిటి? కాంతి చర్యలు, లైట్ రియాక్షన్స్. స్ట్రోమాలో జరిగేటటువంటి చర్యలు, నిష్కాంతి చర్యలు, డార్క్ రియాక్షన్స్. నెక్స్ట్, కాంతి శక్తి యొక్క చిన్న ప్రమాణాలు, ఫోటాన్స్. క్వశ్చన్ నెంబర్ 8. కాంతి చర్యకు మరొక పేరు హిల్ చర్య. నీటి విచ్ఛిన్నంని ఏమని పిలుస్తారు? ఫోటోలైసిస్. కాంతి చర్య యొక్క ఉత్పత్తులు ఏంటి? ఏటీపీ, ఎన్ఏడిపిహెచ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.